హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం దాల్చిన చెక్కకున్న పవిత్రత, దాని యొక్క శక్తి ఏంటి, దాల్చిన చెక్కకున్న వైబ్రేషన్ ఏంటి, ఈ విధమైన కొన్ని అంశాల గురించి అయితే మనం చర్చించుకోవడం జరిగింది. ఈ వీడియో ద్వారా దాల్చిన చెక్కను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడానికి కానీ, సమృద్ధిని పొందడానికి కానీ, విజయం పొందడానికి కానీ ఈ 7 పవర్ఫుల్ సీక్రెట్ మెథడ్స్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అందివ్వబోతున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని మీకు ఈ 7లో ఏది నచ్చి ఏది ఈజీగా అనిపిస్తుందో దాన్ని మీరు చేసుకొని మీ జీవితంలో డబ్బు, ఐశ్వర్యం, సమృద్ధి, సంతోషాన్ని ఈ విధంగా పొందుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 సీక్రెట్స్ని మీరు కనుక మీ జీవితంలో దీర్ఘకాలం పాటు చేసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో స్వల్పమైన మార్పులు చేంజ్ అవ్వడం అయితే మీరే గమనిస్తారు. దీనిలో ఫస్ట్ వన్, దాల్చిన చెక్కతో ధన ఆకర్షణ మంత్రాన్ని ఎలా చేస్తారు. మీకు నచ్చిన ఏదైనా ఒక శుక్రవారం రోజు శుద్ధిగా స్నానాన్ని ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి ఒక చిన్న బౌల్లో అంటే గిన్నెలో దాల్చిన చెక్క పౌడర్ని తీసుకొని అందులో స్వచ్ఛమైన గులాబీ వాటర్ను ఒక 3 చుక్కలు అందులో వేసి ఆ మిశ్రమాన్ని మీ చేతిలో పట్టుకొని మీ ముందు చూస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ మంత్రాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి ఆ యొక్క పౌడర్ని మీ పర్సులో కానీ, మీరు ఎక్కడైనా డబ్బు నిల్వ ఉంచే ప్రదేశంలో కానీ ఆ పొడిని ఈ విధంగా మంత్ర జపం చేసిన తర్వాత ఆ యొక్క పౌడర్ని డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఉంచడం వల్ల, ఈ ప్రక్రియను చేయడం వల్ల ధనానికి సంబంధించిన అవకాశాలు రావటం, ఆర్థికంగా స్థిరత్వం రావడానికి కొత్త అవకాశాలు కానీ, మీ జీవితంలో మార్పులు కానీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సెకండ్ వన్, దాల్చిన చెక్క ముక్కను పర్సులో ఉంచుకోవటం. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ఏదైనా ఒక శుక్రవారం రోజు స్నానం చేసి దాల్చిన చెక్క ముక్కను కొద్దిగా తీసుకొని దాన్ని ఎర్ర బట్టలో కట్టేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠనం చేసి ఓం లక్ష్మై నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ యొక్క దాల్చిన చెక్క ముక్కను మీ యొక్క పర్సులో ఉంచుకోవడం ద్వారా మీరు అనవసరంగా చేసే ఖర్చుల్ని కొద్దిగా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. థర్డ్ వన్, మీరు శుభ్రపరిచే నీటిలో దాల్చిన చెక్క యొక్క పౌడర్ను వేసుకోవడం. ఇది ఎలా అంటే, ప్రతి ఒక్కరూ ఇళ్ళను క్లీన్ చేస్తారు కదా, ఇంటిని క్లీన్ చేసే సమయంలో చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ని అందులో వేసి కనీసం వారానికి 2 రోజులైనా ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంటిలో ఉన్న నెగిటివిటీ అనేది పూర్తిగా తగ్గడం జరుగుతుంది. ఒక్కరోజు చేస్తే ఇది ఏమాత్రం తగ్గదండి, కొద్ది కాలం పాటు చేయాలి. ఫోర్త్ వన్, శనివారం రోజు దాల్చిన చెక్క ద్వారా దీపాన్ని వెలిగించడం. ఏదైనా మీకు ఇష్టమైనటువంటి శనివారం రోజు ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి ఆ ద్వీపంలో కొద్దిగా దాల్చిన చెక్క ముక్కను ఉంచి మీ ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ఈ యొక్క ద్వీపాన్ని పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వల్ల మీ ఇంటి బయట నుంచి వచ్చే నెగిటివిటీ పూర్తిగా అది అడ్డుకొని ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో మీ ఇల్లు అనేది నిండడం అయితే జరుగుతుందన్నమాట. ఫిఫ్త్ వన్, దాల్చిన చెక్క మరియు ఉప్పు పరిహారం. ఒక చిన్న పాత్రలో కల్లు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పును తీసుకోండి. అలాగే అందులో స్పూన్ పాటు దాల్చిన చెక్కను అందులో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ యొక్క ఇంటి ఈశాన్య దిశగా ఉంచండి. ఈ ఉంచినటువంటి ఈ ఉప్పు, దాల్చిన చెక్క ఆ బౌల్ని ప్రతి 7 రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల మీ గృహంలో ఉన్న దరిద్రం పూర్తిగా దూరం అవుతుంది. సిక్స్త్ వన్, దాల్చిన చెక్క మరియు కర్పూరం పౌడర్. దీన్ని ఏ విధంగా చేయాలి? ఒక చిన్న బౌల్లో దాల్చిన చెక్క పౌడర్ను తీసుకొని అందులో కొద్దిగా కర్పూరం పౌడర్ను కలిపి ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని మీ ఇంటి 4 మూలల్లో
కొద్దిపాటు చల్లాలి. ఈ విధంగా ప్రతి వారానికి ఒకసారి చేస్తే మీ ఇంటి నెగిటివిటీ అనేది పూర్తిగా తగ్గి మీ ఇల్లు అనేది ఒక శక్తి వలయంగా మారి మంచి మంచి అవకాశాలు, డబ్బు, సమృద్ధిని ఆకర్షించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ దాల్చిన చెక్కకు, కర్పూరానికి చాలా మంచి గుణాలు అయితే ఉన్నాయి. ఈ మంచి గుణం అనేది ఎప్పుడూ కానీ పాజిటివిటీని మాత్రమే ఆకర్షిస్తుందన్నమాట. మనకు డబ్బు కానీ, ప్రేమ కానీ, సమృద్ధి కానీ, విజయం కానీ, ఈ పదాలన్నీ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఎప్పుడే కానీ కలుస్తాయి. ఓకేనా? అందుకోసం మనకి ఏదైతే పాజిటివ్ విషయాలను, పాజిటివ్ ప్రక్రియల్ని, పాజిటివ్ పద్ధతులు, పాజిటివ్ సిచ్యువేషన్స్ను తీసుకొస్తాయో మనం అటువంటి రిచువల్స్ కానీ, ప్రక్రియలు కానీ ఆచరించడం వల్ల మన జీవితం అనేది పాజిటివ్ వైపు మాత్రమే దూసుకొని పోతుంది. అరే, మనం ఈ విధంగా ఈ దాల్చిన చెక్క ఏంటి, ఈ విధమైన పరిహారాలు ఏంటి, ఈ విధంగా ఆలోచించుకుంటూ అక్కడే కూర్చుంటే అలా అక్కడే ఉంటాం. ఏదో ఒకటి నమ్మి పాజిటివ్ని పట్టుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళడమే. 7th పాయింట్, కిచెన్లో దాల్చిన చెక్క. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కిచెన్ ఉంటుంది కదా, ఆ కిచెన్లో కంపల్సరీగా ఈ దాల్చిన చెక్కను ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే ఇంటికి కిచెన్ అనేది ఒక శక్తి కేంద్రంలో పనిచేస్తుంది. అలాంటి కేంద్రంలో ఇటువంటి పాజిటివ్ ఆరాన్ని పెంచే దాల్చిన చెక్కను ఉంచుకోవడం వల్ల, అలాగే మీరు వండే వంటకాలలో దాల్చిన చెక్కను కొద్దిపాటు యూజ్ చేయడం వల్ల మీరు ఆ వంటను తయారు చేస్తున్నప్పుడు కూడా ఈ విధంగా అనుకోవాలి, ఈ ఆహారం నా ఇంటికి ధనాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని ఆకర్షించాలి అని కోరుకొని ఈ విధంగా వంటను చేయడం ద్వారా మీ ఇంటిలోకి అనేది ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ పాజిటివ్గా అయితే ఉంటారు. ఈ 7 దాల్చిన చెక్క పరిహారాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. కానీ ఈ పరిహారాలు చేసేటప్పుడు నమ్మకం, భక్తి, శ్రద్ధలతో మాత్రమే చేయాలి. అపనమ్మకంతో చేస్తే అస్సలు పని చేయవు. నమ్మకం ఉంటేనే జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక పరిహారాలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.